అందరికీ నమస్తే అండి. సాధారణంగా మనం ఏదైనా టెంపుల్స్కి ఆలయాలకు వెళ్తున్నప్పుడు బ్రేక్ దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి కదా. లేదా ఏదైనా సెలబ్రిటీలు వస్తున్నప్పుడు, సినిమా లాంటి ఈవెంట్ జరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద హీరోలు ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు లిమిట్ చేయడం కోసం ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ఏదైనా మీటింగ్కి వెన్యూకి వస్తున్నప్పుడు అక్కడికి జనాల్ని పరిమితం చేయడం కోసం, మరీ మంది మార్బలంతో అక్కడికి వెళ్లకుండా ఉండడం కోసం, సేఫ్టీ కోసం సాధారణంగా పాసులు ఇస్తారు. విఐపి పాసులు, నార్మల్ పాసులు ఇస్తూ ఉంటారు. ఇవి సినిమా కార్యక్రమాల వరకు, లేదా స్టేజ్ షోల వరకు, లేదా రకరకాల దర్శనాల వరకు పరిమితం. కానీ రాజకీయాల్లో ఒక నాయకుడు మీటింగ్ పెడితే ఆ నాయకుడి దగ్గరకు వెళ్ళడానికి ఇటువంటి పాసులు కొత్త రికార్డే. పైగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ప్రజలను కలవడానికి విఐపి పాసులు పెట్టడం ఖచ్చితంగా కొత్త రికార్డే. అటువంటి కొత్త రికార్డు సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కొత్త ట్రెండ్ జరిగింది పులివెందుల నియోజకవర్గంలో. దీనికి నాంది పలికింది జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే. డైరెక్ట్గా పాయింట్ చెప్పుకోవాలంటే పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజుల పర్యటన ఉంది. ఈ 3 రోజుల్లో ఆయన్ని ఎవరైనా కలవాలి అంటే కార్యకర్తలకు ముందుగానే పాసులు ఇస్తున్నారు. ఆ పాసులు ఉంటేనే వాళ్ళకి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇవి కూడా లిమిటెడ్గానే ఇస్తున్నారు. ఒక 200 మందికో 250 మందికో మాత్రమే ఇస్తున్నారు. అంతకన్నా ఎక్కువ మందికి ఇవ్వట్లా. ఇంకా ఎక్కువ మంది జనం బయట వేళల్లో ఉంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి జనం భారీగా వస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేసే క్రమంలో అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కలవలేరు కాబట్టి లిమిటెడ్గా అలో చేస్తున్నామని చెప్తున్నారు. అది అయిపోయిన తర్వాత పాసులు ఉన్న వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసరికి జనం భారీగా ఉంటున్నారు, కార్యకర్తలు భారీగా ఉంటున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళని కలవడానికి కూడా విఐపి పాసులు ఏంటి, దర్శనం పాసులు ఏంటి, లోపలికి వెళ్ళి మాట్లాడడానికి? అంటే సెలెక్టెడ్ కార్యకర్తలనే లోపలికి పంపిస్తారా? వైసీపీ కార్యకర్తలు ఒక 500 మంది వెళ్ళి పాసులు అడిగితే 200 మందికి ఇస్తున్నారంట, మిగిలిన 300 మందికి లేవు అంటున్నారంట. దీనిలో కూడా నువ్వు పార్టీకి పనిచేయలేదు, నువ్వు గతంలో వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నావు, ఇప్పుడు యాక్టివ్గా ఉండట్లేదు, ఇదిగో నువ్వు అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకం కాబట్టి నీకు లేదు, ఇదిగో నువ్వు భాస్కర్ రెడ్డి గారి వర్గం కాబట్టి నీకు లేదు, నువ్వు భాస్కర్ రెడ్డి గారు చెప్పిన మాట వినట్లేదు ఆయన కాబట్టి నీకు పాస్ లేదు. ఇలా రిస్ట్రిక్షన్స్. సో ఇక్కడ పాసులు ఇవ్వడం తప్పే, కొత్త ట్రెండే. ఫోన్లే కొత్త ట్రెండ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన మాస్ ఇమేజ్ ఉంది కదా, కాబట్టి ఆయన నియోజకవర్గంలో జనం విపరీతంగా వచ్చేస్తారు కదా, కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి అలా చేసుకుంటారయ్యా, వాళ్ళ పార్టీ, వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళ నాయకుడు, నీకెందుకని మీరు అనుకోవచ్చు. కానీ ఇందులో వాళ్ళని కూడా సెలెక్ట్ చేయడం ఏంటి? అందరికీ అంటే కొంతమందిని రిజెక్ట్ చేయడం ఏంటి? సొంత పార్టీ కార్యకర్తలకే జగన్మోహన్ రెడ్డి గారు అందకపోవడం ఏంటి? అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి? విఐపి బ్రేక్ పాస్లు ఇవ్వడం ఏంటి? ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా, చాలా కొత్తగా ఉంది. ఇది కొత్త ట్రెండ్ అనిపించుకోవచ్చు కానీ జనాలకు దూరంగా ఉండడమే. గతంలో ఒక సీఎంగా ఉన్నప్పుడు, జనంలోకి వెళ్ళినప్పుడు పరదాల మాటను ఎలా వెళ్ళాలి అనే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే చాలామంది ఆశ్చర్యపోయారు. ఏంటి, ఒక సీఎంగా ఉంటూ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన సీఎం ప్రజలు తన దగ్గరకు రాకుండా, తనను చూడకుండా పరదాల మాటను వెళ్తారా అనిపించేలా చేశారు. ఇప్పుడేమో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటూ తన నియోజకవర్గ ప్రజలు తన దగ్గరకు రావాలంటే పాసులు ఇవ్వాలంట. సాధారణంగా సేఫ్టీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సేఫ్టీ కోసం ఇచ్చారనుకుందాం. అసలు దేశంలో ఎవరైనా అలా ఇచ్చారా? ఓకే, జనం ఎక్కువ వచ్చేస్తారు అనుకుంటే బయట లైన్ మెయింటైన్ చేయండి, లోపలికి ఒక 10 మందినో 20 మందినో మాత్రమే ఎలో చేయండి. 20 మంది ఒకసారి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడి వచ్చేసిన తర్వాత ఇంకో 20 మందిని ఎలో చేయండి. లేదా ఒక 100 మంది వెళ్ళిన తర్వాత 100 మందితో అయిపోయిన తర్వాత ఇంకో 100 మందిని ఎలో చేయండి. కానీ అట్లా లిమిటెడ్ పెట్టడం ఎందుకు? ఇదంతా కొంచెం వైసీపీలో పులివెందుల నియోజకవర్గంలో కాస్త కొత్తగా ఉంది. వాళ్ళకు కూడా ఏం తోచట్లేదు అనమాట. ఏంటి ఇలా చేశారు పార్టీలో? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా, 3 రోజుల పాటు రివ్యూ చేస్తారు కదా, మాట్లాడొచ్చు అనుకుంటే ఆయన ఏంటి ఇలా చేశారేంటి అని ఆ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, నిర్ఘాంతపోతున్నారు. రకరకాల ఎక్స్ప్రెషన్స్తో ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారనమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క 1 మినిట్ ప్రమోషన్ అండి. లడ్డూపల్లెం.com అని, దీని స్పెషల్ ఏమిటంటే
కంప్లీట్గా ఆర్గానిక్ బేస్డ్ హెల్దీ ఫుడ్ అనమాట. రకరకాల మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం, జీడిపప్పు, వాటితో పాటు కొన్ని సీడ్స్, ఇలా మల్టిపుల్ లడ్డూలు, ఒక 20 రకాల లడ్డూలు వీళ్ళు చేస్తారు. అలాగే వాటితో పాటు హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి, జంతికలు, మురుగులు అవి ఇవి ఉంటాయి. వాటితో పాటు కొన్ని ప్రోటీన్ పౌడర్స్, డ్రై డేట్ పౌడర్స్, ఈ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా స్పెషల్ ఆఫర్ నడుస్తుంది, 15% డిస్కౌంట్ నడుస్తుంది. మీకు కావాల్సిన వాళ్ళు laddupalem.com అనే వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అది ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.